ఐ యామ్ బిలియనేర్, ఐ యామ్ బిలియనేర్, ఐ యామ్ బిలియనేర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు, కానీ డబ్బే శాశ్వతం అండి. బిజినెస్ మ్యాన్ ఉన్న డైలాగ్ మాత్రం హైలైట్ అండి. మనుషులు ఉంటారు పోతారు, కానీ డబ్బు మాత్రం శాశ్వతం తెలుసా. ఎక్కువ శాతం మన డబ్బును లిక్విడ్గా క్యాష్ ఉండాలని ట్రై చేస్తారండి. ఎందుకంటే మనీకి కూడా వైబ్రేషన్స్ ఉంటాయండి ఎక్కువ శాతం. ఆ వైబ్రేషన్ వల్ల మన బాడీకి టచ్ కావడం వల్ల మన బాడీలో కూడా ఆ మనీకి సంబంధించిన వైబ్రేషన్ అనేది మన బాడీలో రొటేట్ అవుతుందండి. దానివల్ల మనకు ఎక్కువ కరెన్సీ రావడానికి ఉంటుంది. మీరు చూడండి, ఫోన్పే వచ్చిన కాడ నుంచి ఎక్కువ శాతం అందరం క్యాజువల్గా అందరూ డిజిటల్ కరెన్సీని యూజ్ చేస్తాం అన్నట్టు, స్కాన్ చేసి పంపిస్తాం, మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అండి. అంటే మనీని మనం పట్టుకునే క్వాంటిటీ తగ్గిపోతుంది, అంటే చేతికి స్పర్శ తగ్గిపోతుంది. అందరం ట్రాన్స్ మరి మీరు ఎంత సంపాదించారో అంత మనీ గురించి చెప్తారంటే, మేము కూడా సంపాదించిన బొచ్చుది ఉన్నా అండి. దగ్గర 5-6 CR ఉంటుంది, కానీ టైంకి లేదు, వర్క్ అయిపోయింది, మనీ ఇస్తా అన్నారు, వెయిటింగ్ అన్నట్టు. ఇచ్చిన తర్వాత మనం కూడా సేమ్ కంటెంట్ మారవం కదా. మనకు 5 CR వచ్చినా 10 CR వచ్చినా మన గోల్స్ పెద్దగా ఉన్నాయి. మనం కూడా దగ్గర 100 ఎకరాల 500 ఎకరాల భూమి కొనాలి, టెంపుల్ కట్టాలి, మరియు స్కూల్స్, ఫ్రీ స్కూల్స్ మన టార్గెట్. అందుకోసమే వెయిటింగ్, అందుకే వర్క్ చేస్తున్నాం. అది ఇక మంచైనా చెడైనా మనీ ఇస్తారని వెయిటింగ్ అందరం గాడు ముందే. ఎందుకంటే ఈవెన్ ఒక దుకాణానికి పోయి 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమంటేనే 5 రూపీస్ తీసుకుంటాడు. అలాంటిది వాళ్ళ లైఫ్ టర్న్ చేస్తామంటే మనం మనీ తీసుకోమని చెప్పండి. ఫ్రీగా ఎవరు ఇస్తారండి? మనకు అవసరం ఉన్నదంటే మనం మనీ పెట్టి తీసుకోవాల్సిందే కదా, ఫ్రీగా అయితే ఎవరు ఇయ్యరు కదా. ఒక జీవితం కూడా అలాంటిది కదా సేమ్. ఒక వ్యక్తి తన ఉన్నత స్థితికి చేరాలంటే ఎంతో కొంత తన గురించి తాను తెలుసుకుంటేనే కదా. జీవితంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ముందే తెలుస్తుంది అతనికి. దానివల్ల అతను ఎక్కువ గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది కదా. సేమ్ అదే ప్రాసెస్ అందరికీ. కానీ డబ్బు అనేది చాలా ముఖ్యం అండి. బిజినెస్ డబ్బు అంటే ఈవెన్ నెంబర్సే కదా. మన బ్యాంక్స్లో చూడండి, మనీ ఎంత ఉన్నదంటే నెంబర్ సిస్టంలో చూపడుతుంది. 1 CR, 2 CR, 3 CR, 4 CR, లక్షలు, 10,000, 5,000 ఏదైనా కానీ నంబర్స్ రూపంలో మాత్రమే ఉంటుంది. మన నోట్లో కూడా పైన 200, 300, 500, 300 లేదండి, 200, 500, సేమ్ 1000, 2000 ఇప్పుడు బ్యాన్ అయినాయి. అందులో రీజన్ ఏంటంటే 2000 నోటు బ్యాన్ కావడానికి అది పింక్ కలర్, మీరు చూసారా? పింక్ ఇండియన్స్ కూడది, మరి అది ఒక్కటే నోటు బ్యాన్ అయింది ఎందుకు? ఇక అది నెంబర్స్లో ఉంటుంది అన్నట్టు, అంటే ఇక బ్యాడ్ అన్నట్టు. ప్రజెంట్ అయితే వెయిటింగ్ అందరం మనీ కోసం. బిజినెస్ మ్యాన్లో చూపెట్టినట్టు భూమి శాశ్వతం అండి, డబ్బు శాశ్వతం, మనుషులు కాదు, ఎవరు కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్న వ్యక్తి రేపు పొద్దున ఉండడం కూడా సగం మంది డౌట్ ఉంది తెలుసా. ఎందుకంటే డ్రైవింగ్లో చనిపోవడం కానీ, లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ రేట్లో చనిపోవడం, లేదా సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇది అనేది డైలీ రొటీన్ అయిపోయింది. దీని ద్వారా తెలిసింది ఏంటంటే సూర్యోదయం చూసుడు గ్రేట్ తెలుసా. ఒక వ్యక్తి తాను నిద్రపోయి మళ్ళీ సూర్యోదయాన్ని చూస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఒక వ్యక్తి ఉదయం లేచిండు, సూర్యోదయాన్ని చూశాడు, మళ్ళా రేపు ఉదయం సూర్యోదయాన్ని చూస్తాడా అన్న వరకు క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. ఎందుకంటే ఆ రోజు అతడు ఉంటాడా పోతాడా పైకి ఎవరికి కూడా తెలియదండి. అంటే అంత పవర్ఫుల్ అన్నట్టు నెంబర్స్. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతున్నా అంటే అదే డేట్లో ఎందుకు చనిపోతాడు అసలు, అదే క్వశ్చన్ మార్కు. అది ఇప్పటికే క్రాక్ చేద్దామని చూస్తున్నాం. అది క్రాక్ చేస్తే ఒక మనిషి ఎప్పుడు ఏ టైంకి ఎట్లా చనిపోతున్నా అని చూడండి. 1960, 70, 80లో పుట్టిన వ్యక్తి 2002, 2010, 2012 చనిపోతాడు అంటే అతనికి 66 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అని ముందే రాసి పెట్టుంది అతని డేట్ ఆఫ్ బర్త్లో. దాన్ని మేము క్రాక్ చేద్దామని చూస్తున్నాం, కానీ ఇప్పటికీ అంత చిక్కుతలేదు. చూస్తున్నాం రోజు దగ్గర 80-90 మంది డేట్ ఆఫ్ బర్త్లు మన స్వతంత్ర సమరయోధుల్లో ఉన్నారు కదండి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి ఇన్ని రోజులు బతికాడు, ఇన్ని రోజులు చనిపోయాడు. మీరు చూడండి, ఒక వ్యక్తి సూసైడ్లో చనిపోతే, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతాడు, ఒక వ్యక్తి నార్మల్గా చనిపోతాడు. అందులో కూడా వేరియేషన్ ఉంది. అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మిమ్మల్ని రూల్ చేస్తుంది. అండ్ ఆ నెంబర్సే కదా. మనం కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నదో అంత ఉండాలండి పర్ డే. అంటే తేదీ, నెల, సంవత్సరం నెంబర్స్ పక్కన వేసుకుంటా పోతే ఎన్ని నెంబర్స్ వస్తాయో అంత మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి పర్ డేకి. మన టార్గెట్ అట్లా పెట్టుకుంటే
మనం జీవితంలో బాగుపడతామండి. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.